అందరికీ నమస్తే. కాంగ్రెస్ డబుల్ డ్రామా స్టార్ట్ చేసింది. ఎవరితో తెలుసా? బీసీలతో. మేము మంచోళ్ళమే, 42% ఇస్తామని చెప్పిన వాళ్ళు మంచోళ్ళమే, కానీ వేరే వాళ్ళు ద్రోహులు. బీఆర్ఎస్ వాళ్ళు ద్రోహులు, బీజేపీ వాళ్ళు ద్రోహులు. ఇది ఎస్టాబ్లిష్ చేసేందుకు అష్ట కష్టాలు పడుతున్నది కాంగ్రెస్. ఎట్లా? ఇప్పటిదాకా ఒక డ్రామా ఆడినరు, ఆ డ్రామా ఫెయిల్ అయిపోయింది. ఆ డ్రామా ఫెయిల్ కావడంతోన ఇంకొక డ్రామాకు తెరలేపిండ్రు. ఓ మీటింగ్ జరిగింది, ప్రజాభవన్లో మీటింగ్ జరిగింది. మొత్తం బీసీ సంఘాల నేతలందరూ పిలిచేసి కూర్చోబెట్టిండ్రు. మంచిదే. ఈ మీటింగ్లు ఇప్పుడు కాదు, మీరు కులగణన స్టార్ట్ చేసినప్పుడే చేస్తే మంచిగా ఉంటుండే. అసలు పేరు కులగణన అని పెట్టి అసలు కులాల వారిగానే మీరు ఇయ్యలే, కులాల వారిగా మీరు లెక్కలు ఇయ్యలే. కులగణన అంటే ఏంది? ఇప్పుడు బీసీ అనే ఒక కేటగిరీ, ఓసీ అనే ఒక కేటగిరీ, ఎస్సీ అనే ఒక కేటగిరీ, ఎస్టీ అనే ఒక కేటగిరీ. మీరు కేటగిరీ లెక్కలా చేసింది కుల లెక్కల. కుల లెక్కలు అంటే బీసీలలో యాదవులు ఎంతమంది ఉన్నారు, గౌండ్లు ఎంతమంది ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కురువలు ఎంతమంది ఉన్నారు, ఇట్లా రకరకాల సామాజిక వర్గాలు, రకరకాల కులాలు. అది కులగణన. అసలు ఎవ్వరు ఇప్పటిదాకా ఇట్లాంటి విషయాలు మాట్లాడరు. ఎంతసేపటి కేటగిరీ. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా బీసీల సంఖ్య తగ్గింది, బీసీల సంఖ్య తగ్గింది, మళ్ళీ వాళ్ళ కులం. ఇప్పుడు ఒక ఆయన మున్నూరు కాపు సామాజికం సంబంధించిన ఆయన మొత్తం బీసీల తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నాడు. వాళ్ళ కుల సంఘం మీటింగ్లో ఏం మాట్లాడుతుంది తెలుసా? మా మున్నూరు కాపులను తగ్గించారు, ఆయన మంటంతా ఆయన మున్నూరు కాపులను తగ్గించినట్టు అట్లే ఉన్నది. మొత్తం బీసీల మీద కాదు. అసలు ఎవరు తగ్గిర్రు? బీసీలలో యాదవులను తగ్గించిండ్రా, గౌండ్లను తగ్గించిండ్రా, ఎవరిని తగ్గించారు అనేది లెక్క తేలాలి. అది ఇంపార్టెంట్. అది కులగణన అంటారు దాన్ని. చెప్పేతోడు చెప్తే వినతోడు బాలకృష్ణ అన్నాడు, మేమేం చెప్తే అదే అని ఓ డబల్ డ్రామా నడిపిస్తున్నాడు. దీనిలో ప్రధాన పాత్రధారులు ఇద్దరున్నారు డబల్ డ్రామాలు. ఒకడు రేవంత్ రెడ్డి, ఇంకొక ఉన్నాడు ఒకడు. వీళ్ళు డబల్ డ్రామా నడిపిస్తారు దీనిలో. ఇప్పుడు ఇంకొక కొత్త డ్రామా స్టార్ట్ అయింది. మేము అసలు చెయ్యని కులగణన అని చెప్పేసి మళ్ళీ కులగణన స్టార్ట్ చేసిండ్రు కదా, అయిపోయింది. ఇప్పుడు డ్రామా ఏంటంటే వాళ్ళు చెప్పిన 42% రిజర్వేషన్ సాధ్యం కాదు. ఇది నేను చెప్పేది కాదు. బీసీ సామాజికవేత్తలు, బీసీ విద్యావేత్తలు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి తెలియదా? పొన్నం ప్రభాకర్ గౌడ్కు తెలియదా? మహేష్ కుమార్ గౌడ్కు తెలియదా? ప్రపంచమంతా తెలుసు 42% ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకు అంటే ఒక సుప్రీంకోర్టు ఆర్డరు 50% దాటొద్దు అనేది, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి దీనిలో. ఛాన్స్ ఉంటే అన్ని రాష్ట్రాలు ఇస్తాయి. ఇప్పుడు ఎవరికి బీసీలు శత్రువులు కాదు, ఇంకో సామాజిక వర్గానికి ప్రేమికులు కాదు. ఏదైనా ఓట్ల రాజకీయమే వ్యవహారం, మనకంతా తెలుసు. సరే, ఆ ఓట్ల రాజకీయంలో మనం పేదలు ప్రజలు లబ్ధి పొందితే మంచిది. వాళ్ళు ఓట్ల బిడ్డలో ఉంటారు, మనం దానిలో లబ్ధి పొందితే అంతకన్నా గొప్పతనం ఏం లేదు. అయితే ఇప్పుడు ఏంది, 42% సాధ్యం కాదనే విషయం వీళ్ళకి అందరికీ తెలుసు. కాబట్టి కొత్త డ్రామాకు తెరలేపారు. ఈ డ్రామాలో ఏంటంటే మేము మంచి వాళ్ళమే, కానీ అవతల చెడ్డవాళ్ళు. రేవంత్ రెడ్డి ఈ మీటింగ్లో, బీసీ మీటింగ్లో ఒక మాట మాట్లాడాడు. ఆ వీడియో చూడండి మీరు ఒకసారి. ఇది బలహీన వర్గాల భావోద్వేగం. ఈ భావోద్వేగాన్ని నేను గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాం. మీరు అందరూ ఈ విషయం, మిగతా విషయాలలో నాతో విభేదించినా పర్వాలేదు, ఈ విషయంలో మాత్రం మీరు ఉన్నోళ్ళందరూ కలిసికట్టుగా అండగా నిలబడండి. దీన్ని ముందుకు తీసుకెళ్దాము. నన్నెందుకు విలన్ చేస్తారు? కులగన్న వ్యతిరేకించిన వాళ్ళు విలన్లు, కానీ వాళ్ళు ఎట్లా విలన్లే, కానీ మేమెందుకు విలన్ అయితే నన్నెందుకు విలన్ చేస్తారు? నేను మీకోసమే చేస్తున్నా అని చెప్తున్నాను. డ్రామాలో భాగమే అది. ఇప్పుడు కులగన్న చేద్దని ఎవరని చెప్పిండ్రా? కులగన్న చేసింది మీరు, దాన్ని అడగోలుగా చేసింది మీరు, దాని నెంబర్లు తగ్గించింది మీరు కుమ్మక్క అయిపోయి మీరు మాట్లాడుకొని అవగాహన లేక, ఎక్స్పీరియన్స్ లేక, అనుభవం లేక ఎట్లాడితే అట్లా చేసి తెలంగాణ రాష్ట్రంలో కులాల పంచాయతీకి తెరలేపారు మీరు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ పేపర్లలో వీళ్ళు మనసులు అనుకోవడమే తర్వాత ఈ పేపర్లు ప్రింట్ అయిపోతాయి. కొన్ని పేపర్లు ఒకటి ఉంది కదా, ఇంతకుముందు పేపర్లు ప్రింట్ అయిన తర్వాత అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు అమ్ముడు పోయిన తర్వాతనే పేపర్లు ప్రింట్ అవుతున్నాయని, ఆ టైప్ అనమాట ఇది. ఢిల్లీకి తీసుకుపోతాం, అసెంబ్లీ పెడతారంట. ఫస్ట్ నుంచి 5వ తారీఖు లోపల అసెంబ్లీ పెడతాం, అసెంబ్లీలో 42% చట్టం చేస్తామని పొన్నం ప్రభాకర్ ప్రకటించేసిండు. మళ్ళీ మొన్న పెట్టిన అసెంబ్లీ దేనికోసం తాత? ఎవరిని మోసం చేయడానికి పెట్టినరు అసెంబ్లీ? మొన్న పెట్టిన అసెంబ్లీ దేనికోసం? సమాధానం చెప్తారా? బీసీలకే మోసం చేద్దామని పెట్టినరు.
జనాలు ఒకసారి గుద్ది చంపుతామన్నారు అని మళ్ళీ పెడతామంటున్నారు. మళ్ళీ మొన్న పెట్టిన అసెంబ్లీ దేనికోసం? ఎవరి సొమ్ము, ఎవరి డబ్బులు, జనాల డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి తిండికి రానికి పోనీకి డబ్బులు ఇచ్చి అసెంబ్లీ పెట్టిండ్రు. చికెన్లు మటన్లు పెట్టిండ్రు దాని వాళ్ళకు పెట్టి. మరి ఆడ ఏం తెలుసకుండా ఏం లెక్క లేకుండా చట్టం చేయకుండా ఎందుకు పెట్టారు అసెంబ్లీ ఆ రోజు? ఇప్పుడు ఎందుకు చేశారు చట్టం? అప్పుడు ఎందుకు చేయలేదు? చట్టం చేస్తామనేది కూడా మోసమే. చట్టం చేసి మా బాధ్యతల నుంచి తప్పుకుంటాం, ఎందుకంటే ఇరుక్కపోయినరు, దీనిలో ఇరుక్కపోయినరు, ఏదో పీక్తామని దిగినరు, ఏమైతే లేదు. బాగుమోంది ఒక సినిమా ఉంటుంది తెలుసా, గుర్తుందా? నేను గుట్ట ఎత్తుతా అని చెప్పేసి అందరిని తీసుకొస్తారు గుట్టకాడికి. ఆ ఊరిలో అందరిని, పెద్ద మనుషులు, ఆడోళ్ళు, మూగలు అందరూ వచ్చేస్తారు. ఇంకా మనోడు మొత్తం పైల్వాన్, మొత్తం కండలు గిండలు వేస్తే నూనె రాసి బాగా చేసిన షూటింగ్ అది. ఆ గుట్టగా నిలబడతాడు, అందరు చూస్తూ ఉంటారు, అబ్బా ఎట్లెత్తాడు, గుట్ట ఎట్లెత్తారు నాయన చూద్దామని ఇట్లా పెట్టి నిలబడతాడు. ఆ గుట్టెత్తి నా మీద పెట్టారు మోస్తా అని. సేమ్ అదే బాపత ఇది కూడా. సాధ్యంగానే ముచ్చట్లు సాధ్యమవుతాయి. మేము 40% ఇచ్చినాక నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతాం, మేము ప్రపంచానికి ఆదర్శంగా నిలబడతాం, చూపిస్తాం అని చెప్పి ఏం చూపించకుండా అది సాధ్యం కాదని తెలిసి ఈ డ్రామాలు అసెంబ్లీ పెట్టుడు ఎందుకు పెడతారో తెలియదు. అసెంబ్లీ ఇంత క్లారిటీ లేకుండా ప్రభుత్వమా మీది, లేకపోతే ఏమన్నా కలుదుకునం నడిపిస్తుర్రా? కలుదుకునం కూడా లెక్కలు ఉంటాయి. ఎంతమంది వచ్చారు, ఎన్ని కలు సీసాలు అమ్మినాం, ఇవాళ ఎన్ని ఉద్ధరించినాం, ఎన్ని పైసలు వచ్చినాయి, లెక్క ఉంటుంది. మీ దానికి లెక్క లేదా గవర్నమెంట్కి? ఇప్పుడు ఏంది, చట్టం చేస్తాం, చట్టం చేసి అమలు చేస్తారా? సాధ్యమవుతుందా? అయితే ఇక్కడి నుంచి ఢిల్లీ పోతాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం, బీఆర్ఎస్ వాళ్ళు రావాలి, ఎంఐఎం వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, మొత్తం రావాలి మా ఎంబడి. ఎందుకు వస్తారు? కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏమైనా అడిగి పెట్టినరా? దీనికి మాత్రం ఎందుకు తీసుకుపోతారు? కృష్ణా జలాలు నష్టపోతున్నాం, తీసుకుపోండి అఖిలపక్షం, చూద్దాం, తీసుకుపోండి. హైడ్రా ఎవరిని అడిగి పెట్టినరు? అందరిని అఖిలపక్షం పెట్టి కూర్చోబెట్టి హైడ్రా పెడుతున్నామని చెప్పినరా మీరు? చెప్పినరా? చెప్పలేదే. వైట్ పేపర్ పెట్టినరా అసెంబ్లీలో ఫైనాన్స్ సిచ్యువేషన్ మీద, అందరిని కూర్చోబెట్టి మాట్లాడి పెట్టినరా? అంటే మీకు అనుకూలంగా, మీకు రాజకీయంగా లబ్ధి జరిగే కాడ ఎవరితో పని లేదు. మీకు నష్టం జరగపోయి ఇరుక్కపోయి పీకల్లో తీడికి ఇరుక్కపోయిన వీళ్ళు బీసీ కులగనల్లా ఇరుక్కపోయి బయటపడడానికి మాత్రం వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, రా ప్లీజ్ బతిమలాడుకుంటారా? ఢిల్లీకి పోయి ధర్నా చేయాలంట జంతర్ మంతర్ దగ్గర. ధర్నా దేనికోసం చేయాలంటే ఇక రెండు, ఒకటి టార్గెట్ బీజేపీ, రెండు బీఆర్ఎస్. అసలు ఈ బీజేపీది కూడా డబల్ డ్రామా ఉంది. అది తర్వాత అది చాలా పెద్ద ముచ్చట. అసలు దీనిలో వాళ్ళదే పెద్ద అస్త్రం. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తున్నాడు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే ధర్నా చేసి బీజేపీ చూసినరా, మేము ధర్నా కూడా చేసినాం, బీజేపీ వాళ్ళు చేయాలంట, వీళ్ళని ఒప్పియాలంట, బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి ఢిల్లీకి పోయి ఒప్పియాలంట. వీళ్ళు మాత్రం పెంకులు ఏరుకుంటుంటారు. పెంకులు ఉంటాయి కదా సినిమాలు, బాహుబల్ల చిన్న పుల్లలు ఏరుకుంటారు చూడు, అట్లా పుల్లలు ఏరుకుంటూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు పుల్లలు ఏరుకుంటూ ఉంటారు, పెంకులు ఏరుకుంటుంటారు. వీళ్ళు అమలు చేయించాలంట, వీళ్ళు అమలు చేయాలంట. అంటే చూసినరా, మాకేం సంబంధం లేదు, మేము ఇచ్చేసినాం, 40% చట్టం కూడా చేసినాం, కానీ బీజేపీ వాళ్ళు చేయనీయలేదు, ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళు మేము ఢిల్లీకి రాలేదు, కాబట్టి కాలేదు. ఇది వీళ్ళ సినిమా. ఫస్ట్ తప్పించుకుందామని చూసిర్రు, ఇంకా ఇంత బోకల పడ్డరు. దాని నుంచి బయటపడడానికే ఇట్లా రకరకాల ప్రేరేపణలు, రకరకాల ప్లాన్లు. బీసీలతో రాజకీయం చేస్తున్నది 100%. బీసీలతో రాజకీయం ఇది. వాళ్ళకి కాదు అని తెలిసే అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి గుర్తుందా? మేము గాంధీ భవన్కి వెళ్ళి టికెట్ ఇస్తాం 40%, మిగతా పార్టీలు ఇవ్వాలని అట్లా కూడా గుంజే ప్రయత్నం చేసినారు. ఇది కంప్లీట్ రాజకీయం అని చెప్పడానికి అదొక్క మాట చాలు ఆయన మాట్లాడింది. ఇవ్వాలి మీరు కామన్ డిక్లరేషన్ చేసింది దేనికోసం? అన్ని డిక్లరేషన్, అది కూడా తూత్ పాలిష్ డిక్లరేషన్ అయినా, మిగతా వరంగల్ డిక్లరేషన్ పీకింది, అన్ని ఎస్సీ డిక్లరేషన్, చెవిలో అయిపోయిన ఎస్సీ డిక్లరేషన్ పీకింది. ఇక లాస్ట్కి ఇక్కడ ఇరుక్కపోయి సస్తున్నారు, పీక్కోలేక సస్తున్నారు. లేకపోతే ఇది కూడా ఏదో ఒకటి చేసి ఆ డిక్లరేషన్ కూడా తీసి పక్కన పడేదని చూస్తున్నారు. ఇట్లా ఈ డబల్ డ్రామాల ఏం చేస్తారనేది చూడాలి మనం. ఇప్పుడు వీళ్ళ మీద వేసి, వీళ్ళిద్దరి మీద వేసేసి మేము శుద్ధ పూసలం, మేము మంచిగా చేసినాం, వీళ్ళే చేయలేదని చెప్పే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అధికారం ఉన్నది మీరే, మాట ఇచ్చింది మీరే, చేయకపోతే భలేది కూడా మీరే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.